శివరాజ గారు, అంతర్జాతీయ ప్రెసిడెంట్ పార్టీని నిలబెట్టాలనే లక్ష్యంగానే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అని నేనే ఒక పోస్ట్ చేసుకొని బాగా ఎవరికి వాళ్ళు బాగా ఊదటం వల్లే పార్టీ ఆ రకమైన పరిస్థితికి వచ్చిందా? ఎవరికోళ్ళు సుప్రీము మంత్రులు ఉన్నారు, ఎవరి మాట ఎనరు. అసలు ఏంటి మీకు ప్రాబ్లం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో? ప్రాబ్లం ఏమీ లేదు స్వామి. అన్న 175 గెలిచాలా, 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉండాలనేదే లక్ష్యం. నవరత్నాలు ఇచ్చా ఉన్నాము, 9 వచ్చాయి అనుకున్నావు. నవ్వు అంటే 9 కదా, ఓకే. 9 11 వచ్చినాయి, 11 వచ్చినాయి. సో 11 టీం అయితే సరిపోయింది. రోజు అనింది కదా, పక్క రాష్ట్రం తమిళనాడుని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆంధ్ర నుంచి ఒక ఐపీఎల్ టీంని సెలెక్ట్ చేయాలనింది. మరి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ వ్యతిరేకత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద? ఇక్కడెక్కడ ఏ సందర్భాల్లో మీరు ఈ రకంగా మనం వెళ్ళాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది సీమరాజా గారి కంటే ఏం చెప్తారు? రఘురామకృష్ణరాజు ట్రిబుల్-ఆర్ ఎవరైతే ఉన్నారో ఆయన పుట్టినరోజు నాడు హైదరాబాద్లో ఆయన ఇంట్లోంచి పికప్ చేయటము, ఆయన మీద ప్రయోగించినటువంటి ప్రయోగాలు. అదేంటి మీ జగన్మోహన్ రెడ్డి గారి నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, అక్క చెల్లెమ్మలు అని మాట్లాడుతూ ఉంటారు కదా, అందుకే కాదనంటారేంటి? నేను ఇప్పుడు చెప్తాను అదే, మా పార్టీలో వచ్చిన తలనొప్పి ఏంటంటే ఇదే. నువ్వు చేసే సంసారం పక్కనోడు చేసే వ్యభిచారం. ఎక్కడైనా సీమరాజా గారి మాటల్ని ప్రాతిపదికగా తీసుకుని ఈ రోజున ఇదిగో దీంట్లో కొంత మేము మెరుగుపరుచుకోగలిగాం అన్న సందర్భాలు ఏమైనా మీకు అనిపించినాయా? ఎమ్మెల్సీ అనంతబాబు వాడి దగ్గర పనిచేసేవాడిని వాడి చంపి డోర్ డెలివరీ చేశాడంటే అడిగిపోతున్నాం ప్రజాస్వామ్యం. ఇట్లా లంగాగాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఎమ్మెల్సీలు చేసి ఇంకెట్నే కదా ఉంటుంది బతుకు. మాట్లాడుతున్నావా నువ్వు? ఎన్నేళ్ళ నుంచో నువ్వు పెద్ద సీనియర్ జర్నలిస్టు కదా, మరి నువ్వు ఎప్పుడు కూడా ఒక డిబేట్ పెట్టకపోయినావా? మీరు కొన్ని మీ వీడియోలు చూస్తే ఎవరైతే డైరెక్ట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రేపు రాబోతోంది, దానికి తగ్గట్టుగా అక్కడ నిజంగానే ప్రజల్లో మూడు అట్లా ఉంది అని చెప్పి కొంతమంది జ్యోతిష్కులు చెప్తే వాళ్ళను కూడా మీరు వ్యతిరేకించారు, వాళ్ళను కూడా మీరు ఎండగట్టేశారు. నేను అన్నం పొరపాటు అయిపోయింది అల్లా అన్నాను, రేపేదన్నా మాట్లాడినా మళ్ళా అంటా. జర్నలిస్టుల ముసుగులో మా పార్టీకి పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. తప్పు నిజం, ఇది మంచి చేసినారు, మంచి చేసామని చెప్పు. చెడ్డ అయితే చెడ్డ జరిగిందని చెప్పు. జర్నలిస్టు ముసుగులు ఎందుకు తీసి మా పార్టీ కడువ వేసుకుని నేను పంపించాను, నీకు కొరేజ్ చేస్తా. ఇప్పుడు ఆ వేణుస్వామి